నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. హరీష్ రావు కాలనాగు కన్నా డేంజర్, కేసీఆర్ రావణుడు నేను రామునుడి, నియోజకవర్గాల పునర్విభజనలో సీట్ల మధ్య వ్యత్యాసం ఉండొద్దు, చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ రావణుడు శకుని, కేసీఆర్ను రావణుడు శకునితో పోల్చిన సీఎం ఆయన తప్పిదాల వల్లే తనను ప్రజలు గుర్తించారని సీఎం తెలిపారు. రామాయణంలో రావణాసురుడి వల్ల రాముడికి, మహాభారతంలో శకుని వల్ల కృష్ణుడికి, రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ వల్ల తనకు గుర్తింపు వచ్చిందని ఆయన అన్నారు. హరీష్ రావు కాలనాగు కన్నా డేంజర్ అంటే కాలనాగు కన్నా నిజంగా వాస్తవానికి హరీష్ వెరీ డేంజర్. అది కనిపెట్టిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే హరీష్ రావు ఎంతసేపటికి స్మూత్గా నవ్వుకుంటూ కాటేస్తాడు. రక్త పింజర గనక కరిస్తే ఎంత డేంజరో హరీష్ రావు కూడా అంత డేంజర్. అది గమనించాలి. కానీ కేటీఆర్ని వాస్తవంగా అహంకారి, కేటీఆర్కి ఏమో తెలివి లేదు. ఎంతసేపటికి మాది ఇది కంపెనీ, మా కంపెనీకి నేను ఎండీని అన్న విధంగా ప్రవర్తిస్తున్నాడు తప్పితే ఇది ఒక రాజకీయ పార్టీ, రాజకీయంలో ప్రజలతో బతిలాడుకుంటూ మంచిగా తిరగాలి, కలిసిమెలిసి ఉండాలన్న ఆలోచన లేదు. కానీ ఎంతసేపటికి నేను ఒక కంపెనీ ఓనర్ని, వీళ్ళంతా నా చేతి కింద ఎంప్లాయీస్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అహంకారం తగ్గించుకోవాలి కేటీఆర్. అహంకారం తగ్గించుకోకుండానే హరీష్ రావు మొత్తం స్కెచ్ చేసి కూర్చున్నాడు. ఆ స్కెచ్లో భాగంగా ఖచ్చితంగా భవిష్యత్తులో రేపు కేటీఆర్కి మాత్రం గట్టి దెబ్బ ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు ఎందుకంటే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నువ్వు ఎక్కువ మాట్లాడితే నేను పార్టీలో నుంచి వెళ్ళిపోతా, ఇప్పుడు దిక్కులేరు కాబట్టి ఇక భయానికి లొంగి ఉంటున్నాడు. ఎవరు చూడు, ఎమ్మెల్యేలు కూడా ఎవరన్నా ఎమ్మటి ఉంటున్నారా? జగదీష్ రెడ్డిని తీసుకోరు ఎగ్జాంపుల్. జగదీష్ రెడ్డి ఎట్లా ఉంటుండే ఇంతకుముందు? కేసీఆర్ దగ్గర ఉంటుండే, కేటీఆర్కి సంబంధం లేకుంటుండే. ఎప్పుడన్నా కేటీఆర్ వస్తే కలిసేది, వెళ్ళిపోయేది. ఇప్పుడు కేటీఆర్ దగ్గర కేటీఆర్ ఇట్లా పిలుచుకొని భుజం మీద చేసి వేపించుకొని అట్లా ఉన్నది. అంటే పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది అర్థం చేసుకోరు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులే క్లియర్గా చెప్తారు, కేసీఆర్ పని అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ మొత్తం కేటీఆర్దే అని చెప్తారు. కేటీఆర్ ఏం చేస్తారంటే బొమ్మను చూపించి ఓట్లేపించుకుందామని, కేసీఆర్ మళ్ళీ అవుతాడు, కేసీఆర్ మళ్ళీ వస్తాడు అనేది ఇదంతా బట్టి బూటకం, ఇదంతా ఒక ట్రాష్. ఇదేంటంటే ఒక ట్రాష్ నడిపిస్తున్నారు. కేసీఆర్ రాజకీయాల నుంచి నిష్క్రమించిండు, ఇది వాస్తవము. హరీష్ రావు ఏం చేస్తున్నాడంటే వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను ఉండను పార్టీలా, నేను వెళ్ళిపోతా అంటే నీకు ఏది కావాలనో కీలకంగా, మరి డబ్బు రూపకంగానా ఏ రూపకంగానో మొత్తం ఆయననైతే ఆపిర్రు. కానీ మీరు ఎంత ఆపినా రాజకీయ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని హరీష్ రావు మాత్రం ఖచ్చితంగా వేరే పార్టీల కన్నా పోతాడు, ఇంకో సొంతం పార్టీ అన్న పెట్టుకుంటాడు, లేకుంటే ఈ ఉన్న బీఆర్ఎస్ పార్టీనైనా గుంజుకుంటాడు. అటువంటి డేంజరస్. అది గమనించుకుంటే మీ అదృష్టం మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ కేసీఆర్ వల్లనే నాకు గుర్తింపు అని అనగానే చాలామంది ఏం చేసిర్రు అంటే, అరే కేసీఆర్ వల్లనే రేవంత్ రెడ్డి గుర్తింపు వచ్చిందంట అని మాట్లాడుతారు. కేసీఆర్ ఎట్లా అన్నాడంటే శకుని చేసిన పాపాలు ఉంటాయి కదా, ఇక మరి ఆ పాపాలను కడిగేటోడు ఒకడు ఉండాలి కదా. ఎవరు వచ్చిర్రు ఆ పాపాలను కడిగేటందుకు? రేవంత్ రెడ్డి వచ్చిండు. ఎవరి? కృష్ణుని రూపంలో. అందుకనే శకుని వల్లనే శ్రీకృష్ణుడికి పేరు వచ్చింది, రావణాసురుడి వల్లనే రామునికి పేరు వచ్చిందంటే వాళ్ళు చేసిన పాపాల వల్లనే ఆ యుద్ధం జరిగింది. రామాయణంలో రామునికి పేరు వచ్చింది. సేమ్ అట్లనే కేసీఆర్ చేసిన పాపాలతోనే ప్రజలు నాకు పట్టం కట్టిర్రు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. ఈ విషయాన్ని ఏం చేస్తున్నారు అంటే కేసీఆర్ వల్లనే నాకు పేరు వచ్చింది అని రేవంత్ రెడ్డి అంటున్నాను కొన్ని సోషల్ మీడియా రాసుకుంటారు. వాళ్ళ మూర్ఖత్వం అది. సన్నబియ్యంతో భోజనం. రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం అసెంబ్లీ లంచ్ సమయంలో సీఎం రేవంత్, మంత్రులు, పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలందరికీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నబియ్యంతో భోజనం ఏర్పాటు చేశారు. తెలంగాణలోని 86% జనాభాకు సన్నబియ్యం అందుతున్నాయని ఉత్తమ్ తెలిపారు. వాస్తవంగా మాత్రం ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు, కడియం శ్రీహరి, ఉత్తమ్ కుమారు, ఇక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి, బట్టి, ఇక్కడ పిసిసి మహేష్ కుమార్ ఉన్నారు. అందరూ సన్నబియ్యంతోనే భోజనం చేస్తున్నారు. కానీ కొంతమంది అన్నారు రాజగోపాల్ రెడ్డికి ప్రభుత్వానికి పడతలేదు, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఈ ఫోటో చూడండి, వాళ్ళు కలిసి భోజనం చేస్తున్న ఫోటో. ఇప్పుడు క్లియర్గా ఒక పిక్చర్, ఒక క్లారిటీకి వచ్చింది. పిక్చర్ క్లారిటీ ఏంటంటే ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణ స్టార్ట్ అయ్యిందో అందులో బర్త్ ఖరారు అయిపోయింది రాజగోపాల్ రెడ్డి గారికి. రాజగోపాల్ రెడ్డి గారిని నెక్స్ట్ ఒక మంత్రిగానే చూస్తాం మనం.
రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగాలు విద్వేష నేరాల నివారణ బిల్లు 2026 సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. తర్వాత బిల్లును సెలెక్ట్ కమిటీ పంపుతున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ కొన్నేళ్ల నుంచి విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాల వంటి ఘటనలు పెరిగిపోయాయి. ప్రధానంగా డిజిటల్ సోషల్ మీడియాలో ఇది మరింత పెరిగింది. ఇలాంటి ప్రసంగాలు సోషల్ మీడియా ద్వారా వేగంగా వ్యాపించి శాంతి భద్రతలు, సామాజిక సామరస్యానికి హాని కలిగిస్తాయి. మతం, కులం, జాతి, భాష, లింగం భేదం ఆధారంగా శత్రుత్వాన్ని, అసమ్మతిని ప్రోత్సహిస్తాయి. రాష్ట్రంలో సమానత్వం, గౌరవం వంటి రాజ్యాంగ విలువలను దెబ్బతీస్తాయి. ప్రస్తుతం ఉన్న చట్టం ఇలాంటి వాటిని పరిష్కరించడం లేదు. అలాంటి ప్రవర్తనను నివారించడం, బాధితులకు రక్షణ, నష్టపరిహారం అందించడానికి ప్రత్యేకమైన చట్టం అవసరము. ఓకే, అయితే మతపరమైన విద్వేషాలు కావచ్చు, కులపరమైనవి కావచ్చు, ఈ సోషల్ మీడియా ఈ కొన్ని ఏం చేస్తున్నాయంటే వ్యూవర్షిప్ కోసం జనాలను రెచ్చగొట్టడం వల్ల కొంతమంది జనాలు కొట్టుకొని రకరకాల కేసులలో ఇరుక్కపోతున్నారు. దీన్ని కట్టడి చేయాలని చెప్పేసి తీసుకొచ్చిరు బిల్లు. చూద్దాం.